నమస్తే అండి, వెల్కమ్ టు ఇట్స్ అవర్ ఛానల్ బై తేజ. ఈరోజు కోరింగా వైల్డ్ లైఫ్ సెంచరీకి బయలుదేరదామా? రండి, అలా ఒక లుక్ వేసి వద్దాం. ఫస్ట్ మేము కాకినాడ మెయిన్ రోడ్ నుంచి ఇలా స్టార్ట్ అయ్యాం. ఇదంతా కాకినాడ సండే మార్కెట్ అండి, చాలా రష్గా ఉంటుంది. ఇంకా ఇప్పుడిప్పుడే పెడుతున్నారు, ఈవినింగ్కి ఫుల్గా ఉంటాయి. మొత్తం మనకి రోడ్ సైడ్ అంతా ఫుల్ షాప్స్ ఉంటాయి, చాలా బిజీగా ఉంటుంది. అలా అలా మనం ముందుకు వెళ్ళిపోతూ మసీద్ సెంటర్కి రీచ్ అయ్యాం. ఇది జగన్నాథపురం బ్రిడ్జ్. చాలా రష్గా ఉంది ఆ రోజు, రోడ్ మాత్రం ట్రాఫిక్ ఎక్కువగా ఉంది. జగన్నాథపురం ఎప్పుడు మనకి ఫుల్ రష్ ఉంటుంది. ఇదంతా ఉప్పు టేరండి, ఇక్కడ ఉప్పు తయారు చేస్తారు. ఇక్కడ ఒక బ్రిడ్జ్ కడుతున్నారు, అందుకే కన్స్ట్రక్షన్లో ఉంది. ఆ పక్కనంతా బోట్లు అవి ఉంటాయి, ఫిషింగ్ అవి చేస్తూ ఉంటారు. అది ఫైనల్గా ఒక 30 మినిట్స్ 25 మినిట్స్ పట్టింది కాకినాడ నుంచి మనకి కోరింగ్ రావడానికి. ఇదే మెయిన్ ఆర్చ్. ఇక్కడి నుంచి లోపలికి వెళ్తే మనకి బాగా చిన్న రోడ్డు, అంతా గతుకులతో ఉంది. కానీ రెండు పక్కల మనకి పొలాలు ఉన్నాయి. అది ఫైనల్గా మనం రీచ్ అయిపోయాం. రైట్ సైడ్ మనకి అది పార్కింగ్ అండి, ఇది మెయిన్ ఎంట్రన్స్. ఐ లవ్ కోరింగా. ఇప్పుడు మెయిన్ సిటీస్లో అన్నిట్లోనూ ఈ సెటప్ అయితే కంపల్సరీ ఉంటుంది, మా కాకినాడలో కూడా ఉంటుంది. ఇది స్టార్ట్ అయిన వెంటనే మనకి స్టార్టింగ్లో ఒక క్యాంటీన్ ఉంటుంది, ఫుడ్ పాయింట్. అది అక్కడ డ్రింక్స్, జ్యూసెస్, స్నాక్స్ అమ్ముతున్నారు. ఆ వెంటనే మనకి ఇలా ప్లేయింగ్ ఏరియా పిల్లలకి. అన్ని పార్క్స్లో లాగా నార్మల్గా లేవు, ఇవి కొంచెం బాగున్నాయి. మా వైష్ణవి చక్కచక్క అన్నీ ఎక్కేసింది. నేను మొత్తం క్యాప్చర్ చేయలేదు, మీకు లెంత్ ఎక్కువ అవుతుంది, పైగా అందరూ ఉన్నారు కాబట్టి తీయలేదండి. స్లైడ్స్ ఈ అన్నీ ఎక్కేసింది మొత్తం. తిని చూసి మా జాహ్నవి కూడా ఎక్కింది. ఇది చూసారా, చిన్న స్టెమ్స్, చిన్న కర్రల మీద బ్యాలెన్స్ చేసుకుంటూ నడవాలి. చాలాసార్లు ఎక్కేసింది మొత్తానికి ట్రై చేసి. ఇలా స్టార్ట్ అయ్యాం. మళ్ళీ ఇదొక ఫుడ్ పాయింట్ అండి. నెక్స్ట్ క్యాట్. ఇక్కడ అన్ని బోర్డ్స్ ఉన్నాయండి, ఎటు నుంచి ఎటు వెళ్తే ఏమొస్తాయో. ఇలా క్యాట్ నుంచి లెఫ్ట్ సైడ్కి స్టార్ట్ అయ్యాం మేము. ఇది అంతకుముందు ఎక్వేరియం ఉండేది ఇక్కడ, ఇప్పుడు అయితే ఏమీ లేవు, ఖాళీ. అటు నుంచి కొంచెం ఫ్రంట్కి వెళ్తే మనకి వాచ్ టవర్. పైకి ఎక్కితే మనకి మడ అడవులు మొత్తం వ్యూ కనిపిస్తుంది అనమాట. అలా ఒక్కొక్క ఫ్లోర్ నేను ఎక్కుతా మీకు చూపిస్తున్నాను. మనకి కోరింగా అనేది ఇండియాలో సెకండ్ లార్జెస్ట్ మడ అడవులు అంటండి.
చాలా విస్తీర్ణం ఉంది ఇది. మర్చిపోయాను మీకు చెప్పడం, ఈ మడ అడవుల్లో ప్లాస్టిక్ నాట్ అలౌడ్. మనం ఏదైనా వాటర్ బాటిల్ కానీ చిప్స్ ప్యాకెట్స్ కానీ ఏదైనా తీసుకెళ్ళాలంటే కంపల్సరీగా మనకి గేట్ దగ్గరే స్టార్టింగ్ చెక్ చేస్తారు మన బ్యాగ్. అక్కడే 100 రూపీస్ డిపాజిట్ చేసుకుంటారు. రిటర్న్ వెళ్ళేటప్పుడు మనం అవి చూపిస్తే మళ్ళీ మనకి ఇచ్చేస్తారు. చూసారు కదా, ఒక్కొక్క స్టెప్ ఎక్కి మనం ఒక్కొక్క ఫ్లోర్లో మన వ్యూస్ ఇలా ఉంటుంది. కోరింగా వ్యూ మొత్తం ఇదండి, చాలా విస్తీర్ణం ఎక్కువ ఉంటుంది. ఇది కింద కనిపిస్తుంది కదా, అంతకుముందు ఇవన్నీ ఫుడ్ పాయింట్స్ ఉండేవి. కరోనా వచ్చాక అవన్నీ తీసేస్తారు. కోరింగా ఎంటర్ అవ్వాలంటే 20 రూపీస్ ఎంట్రన్స్ టికెట్ ఉంటుంది. గ్రీన్ 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 ఎక్కడ చూసినా. అలా దిగొచ్చాక చూసారు ఈ బెంచెస్ అవన్నీ ఎక్కడెక్కడ అలాగే ఉన్నాయి. ఇక్కడ డస్ట్బిన్లు కూడా మనకి అలా మనకి చెట్టు స్టెమ్స్తోనూ అలాగే మెయిన్ అంతా న్యాచురల్గా కనిపించేలాగా చూసారు. సైడ్ అంతా మనకి బోర్డ్స్ ఉన్నాయి చూసారా, ఆ బోర్డుల మీద బర్డ్స్వి అలాగే యానిమల్స్వి నేమ్స్ అవి రాసి ఉన్నాయి. పిల్లలకి చెప్పడానికి బాగుంటుంది. ఇలా సైడ్ నడవడానికి బెంచెస్, మధ్య మధ్యలో కూర్చోవడానికి బెంచెస్ కూడా ఉన్నాయి. చెప్పాను కదండి, అంతా న్యాచురల్గా మనకి ఆ బెంచెస్ కూడా అలా వుడ్తో చేసినట్టే పెట్టారనమాట. ఇంకా మేము ఆ బ్రిడ్జెస్ మీదకి నడవడం స్టార్ట్ చేసాం. ఫారెస్ట్ మధ్యలో నుంచి అలా నడవడం అదొక అనుభూతి, బాగుంటుంది కదా. మొత్తం ఫారెస్ట్ అంతా కింద చూస్తే మనకి తడిగా ఉంది, మడ అడవులు అంటాం కదా, అందుకని చూడు ఎక్కువ ఆ ప్లాంట్సే కనిపించాయి మాకు. మధ్య మధ్యలో కూర్చోవడానికి, రెస్ట్ తీసుకోవడానికి ఇలాంటి రెస్ట్ హౌస్ టైప్ ఒక బెంచెస్ ఉన్నవి ఉన్నాయి. అక్కడి నుంచి మనకి ఇలా వాటర్ కనిపిస్తుంది. ఇక్కడ మనకి గోదావరి సముద్రం కలుస్తాయంట, మొత్తం వాటరే. అసలు ఇప్పుడు బోటింగ్ లేదు, కానీ ఆ బోటింగ్కి వెళ్తే మాత్రం అస్సలు ఎన్ని రకాల బర్డ్స్ కనిపిస్తాయండి. ఇక్కడే మనకి బోటింగ్ ప్లేస్. ఇక్కడ నుంచి బోట్స్ స్టార్ట్ అవుతాయి. అసలు అయితే అంతకుముందు వెళ్ళినప్పుడు మేము చూసాం చాలా చాలా బర్డ్స్. మనకి కొంగల్లో ఎన్నో రకాలు, నాకు తెలిసి 120 పైనే ఇక్కడ మనకి కొంగలు ఉంటాయంటండి, బర్డ్స్ వెరైటీస్. ఇవన్నీ అసలు మిస్ అయిపోయాం. కరోనా మూలంగా ఎన్నో మిస్ అయిపోయాం, దాంట్లో ఇదొకటి. అలా మళ్ళీ స్టార్ట్ అయ్యాం. మళ్ళీ ఇంకో వుడెన్ బ్రిడ్జ్ ఎక్కేసాం. మా అమ్మాయి చెప్పింది ఇక్కడ చాలా RX 100 హీరో కార్తికేయ షూటింగ్ ఏదో జరిగింది, సేమ్ ఆ ప్లేస్లోనే పార్ట్ ఉందని చెప్పింది. ఇందాక జంక్షన్ ఉంది చూసారా, మధ్య మధ్యలో మనకి ఏంటంటే ఇలా యానిమల్స్ని వాటి బొమ్మలు పెట్టారు. అవి నేను ఏదో మీకు కొంచెం క్యాప్చర్ చేయడానికి ట్రై చేశాను. కోరింగా అడవులు ఎవ్రీ ట్యూస్డే హాలిడే అండి. ఎవరైనా వెళ్ళాలని ప్లాన్ చేసుకునే వాళ్ళు ట్యూస్డే మాత్రం వెళ్ళొద్దు. డిటెక్టివ్ సినిమా ఉంది కదా, విశాల్ సినిమా, ఆ సినిమా షూటింగ్ కూడా ఇక్కడ తీశారు. లాస్ట్ క్లైమాక్స్ ఫైటింగ్ ఇక్కడే ఉంటుందండి. ఇది చూసారా, ఇక్కడే మేము మా లంచ్ చేసాం. బాగుంటుంది కదా, పైన కూర్చుని లంచ్ తింటే భలే ఉంది. చెట్టు మీద ట్రీ హౌసెస్ అంటారు కదా, అలాగే ఇది ట్రీ బెంచ్ అనుకోవాలి. కాసేపు ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేసి మా లంచ్ తినేసి మళ్ళీ స్టార్ట్ అయ్యాం. ఇక్కడ ఎక్కడికెక్కడ మనకి బయటకు వస్తే బ్రిడ్జెస్ బ్రిడ్జెస్ మీద ఏముండవు, కానీ బయట మీకు ఎక్కడైనా వాష్రూమ్స్ ఉన్నాయి. మేము తిరిగి వచ్చేసరికి కోతులు మాత్రం బోల్డ్ ఉన్నాయండి ఇక్కడ. నేను ఇంకా భయం వేసి క్యాప్చర్ చేయలేదు, ఏదో ఒకటి చూపిస్తున్నాను.
అవి తర్వాత ఇవన్నీ ఎక్కేసినాయి కూడా. కోరింగ్ ఇచ్చాక బర్డ్స్ని చూపించకపోతే బాగోదని ఫైనల్గా ఒక కొంగు కనిపించింది, అదే మీకు చూపిస్తున్నాను. ఇదే మా కోరింగ ట్రిప్. లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇట్స్ అవర్ ఛానల్ బై తేజ. థ్యాంక్ యూ.